కీళ్ళవాతం సమస్యలు ఎక్కువగా ఆడవాళ్ళకు వస్తుంటాయి కదండి. సో యూజువల్గా మాకు భార్య భర్త ఇద్దరు కలిసి మా కన్సల్టేషన్కి వస్తుంటారు. రిపీటెడ్గా మేము చెప్తుంటాం కంపల్సరీ వ్యాయామం చేస్తూ ఉండాలి అని చెప్పి. అయితే చాలామంది భర్తలు చెప్పే కామన్ కంప్లైంట్, ఎన్నిసార్లు చెప్పినా బద్దకిస్తోందండి, వెళ్ళటం లేదు వ్యాయామానికి, కీళ్ళవాతం తగ్గుతుందిరా వ్యాయామం చేస్తే అని చెప్పినా తను నా మాట ఎందుకో వినటం లేదు. మీరు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే, చివరిదాకా చూడండి. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ ప్రత్యూష, నేను ఒక MD/DM రుమటాలజిస్ట్. ప్రీవియస్ రీల్స్లో మనం తెలుసుకున్నాం వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది కీళ్ళవాతం సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్ ఆప్షన్. అది కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్, అంటే నడవడం కానీ సైకిల్ తొక్కడం కానీ ఒళ్ళు కదలిక ఎక్కువగా, పూర్తిగా శరీరం అంతా కదలిక ఎక్కువగా ఉండే వ్యాయామాలు చాలా అవసరం. అయితే అండి, ఇక్కడ మనం గమనించవలసింది, ఈ కీళ్ళవాతం సమస్యలు లేదా వాతం జబ్బులతో బాధపడుతున్న వాళ్ళల్లో శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఎక్కువ శాతంలో ఉంటాయండి. దానివల్ల వాళ్ళు కొంచెం డిప్రెషన్కి లోనయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వ్యాయామం లేదా రోజువారీ పని చేయబుద్ధి కాకపోవటం, వ్యాయామం చేయటం అస్సలు ఇష్టం ఉండకపోవటం, ఇవన్నీ డిప్రెషన్ సంకేతాలు కావచ్చు. సో మిమ్మల్ని మీరు ఎంత మోటివేట్ చేసుకున్నా ఇవి చేయలేకపోతున్నారా? ఒకసారి మీ డాక్టర్తో ఇన్డెప్త్ డిస్కస్ చేయండి. డిప్రెషన్కి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ పరమైన ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీ జబ్బు కూడా ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది. డిప్రెషన్ అనేది ఎటువంటి తప్పు కాదు, అది మీ చేతగానితనము కాదు. ఇట్ ఈజ్ ఎ మెడికల్ డిసీజ్. అది ఒక వైద్యపరమైన సమస్య. దానికి సరైన ట్రీట్మెంట్తో మీ లైఫ్ స్టైల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.